సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక హామీల అమలులో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగాల అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత్రిత పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ఏ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. హామీల అమలు విషయంలో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయన్ను సన్నిహితంగా ఉన్నవారిని అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి మద్యం షాపులు తగ్గించి అమ్మకాలు తగ్గిస్తే స్కామ్ జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతించడానికి గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. మా వైఎస్ఆర్సీపీ పాలనలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ వ్యక్తులకు చేతుల్లో పెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతుంది. వీధిన బెల్ట్ షాపులు తెరిచి 24 గంటలు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి దమ్ముంటే తన మీద నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని, ఐఏఎస్ ఐపీఎస్లనే కాకుండా పరిశ్రమవేత్తలను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, ఆ అరాచక పాలనతో ఎంతకాలం ప్రజా చైతన్యాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమంతో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.